హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టో కరెన్సీలో జస్ట్ 5000 రూపీస్ తోనే ట్రేడ్ అనేది చేసినుండే బ్రో. జస్ట్ 5 to 10 minutes లో గైస్ చాలా మంచి ప్రాఫిట్ అనేది అయింది. సో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చిన. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ఎంత ప్రాఫిట్ తీసుకున్నా, నేను ఎట్లా ఎనలైసిస్ అనేవి చేసిన, అండ్ ఏ క్రిప్టోలో అయితే తీసుకున్న ట్రేడ్ అనేది ప్రతి ఒక్కటి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియో చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి బ్రో, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో బ్రో. మనకి ఏంటంటే ఇండియన్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మన క్రిప్టో మార్కెట్ చాలా బెటర్ గా అయితే ఉందన్నట్టు నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ లో టైం డికే, టీటా డికే చాలా పంచాయతీలు అయితే ఉంటాయి. మన క్రిప్టోలో అయితే అలాంటివి అనేవి ఉండవు. సో ఈ వీడియో అనేది జాగ్రత్తగా కంప్లీట్ గా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది మనం క్రిప్టోతోని ఎట్లా అర్నింగ్ చేయాలి, ఎట్లా ట్రేడింగ్ తీసుకోవాలి, ఎట్లా ప్రాఫిట్ బుక్ చేయాలనేది ప్రతి ఒక్కటి వీడియోతో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సరేనా? సో ఒక్కసారి అనిసరి జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, నేనైతే ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఈ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది, మస్ట్ గా వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మనము దీంట్లోనే క్రిప్టో ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం అన్నట్టు. సరేనా? సో దీంట్లోనే ఎందుకంటే బ్రో ఇది మన ఇండియన్ అప్లికేషన్ అన్నట్టు, అంటే దీంట్లో మనం ఫండ్స్ యాడ్ చేయడం గానీ విత్డ్రా చేయడం గానీ చాలా ఈజీగా అయితే ఉంటది. అంటే ఐఎన్ఆర్ లనే తీసుకోవచ్చు బ్రో. సరేనా? అంటే జస్ట్ మనం ఫోన్ పే తో ఎట్లా పే చేస్తాం మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో, దీంట్లో కూడా సేమ్ ఫోన్ పే తో పే చేసుకోవచ్చు. మళ్ళీ మనం విత్డ్రా కూడా మన బ్యాంక్ అకౌంట్ లో అయితే తీసుకోవచ్చు అన్నట్టు. అదే మీరు వేరే అప్లికేషన్స్ ఏంటంటే బ్రో, మీరు మళ్ళీ క్రిప్టో కరెన్సీ పర్చేస్ చేయాలి, అవన్నీ పంచాయతీలు అయితే ఉంటాయి అన్నట్టు. ఇది ఎక్దమ్ ట్రస్టెడ్ అప్లికేషన్ ఉంది, మన ఇండియన్ అప్లికేషన్ ఉంది. అండ్ చార్జెస్ కూడా మీకు చూపిస్తా. చాలా మంది చార్జెస్ ఎక్కువ ఉన్నాయి బ్రో అని అంటున్నారు కదా, నేను చూపిస్తా చార్జెస్ కూడా ఎంత తగిలినాయి ఏంది అనేది. మనం ఒక క్యాల్కులేషన్ తో తీసుకుంటే చాలా మంచిగా అయితే ప్రాఫిట్ చేయొచ్చు. అండ్ చాలా తక్కువ చార్జెస్ కూడా పే కూడా చేయొచ్చు అన్నట్టు. ఎక్కువ చార్జెస్ కూడా తగిలాయి. మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో, జాగ్రత్తగా చూస్తుండండి. సరేనా? సో ఇప్పుడైతే నా దగ్గర చూసుకోండి, ఈ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తా, మస్ట్ గా పోయి డౌన్లోడ్ అయితే చేసుకోండి. నా దగ్గర చూసుకోండి బ్రో, ఇప్పుడు ఎంత 5700 రూపీస్ అనేవి ఉన్నాయి. అంటే దగ్గర డాలర్స్ లో చూసుకుంటే పక్కన కనిపిస్తుందా మీకు $67 అనేవి ఉన్నాయి బ్రదర్. సరేనా? సో మీరు యాడ్ చేసుకోవాలనుకున్న సింపుల్ గా పక్కన చూసుకోండి, యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ అయితే ఉంది కదా, యాడ్ ఫండ్స్ అని, దానిపైన క్లిక్ చేసుకొని మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు 5000 ఉన్నాయి కదా, దీంతోనైతే ట్రేడ్ తీసుకుంటా జాగ్రత్తగా అయితే చూస్తుండండి బ్రదర్స్ మీరైతే. సరేనా? సో గైస్, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చార్ట్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, చార్ట్స్ అండ్ బుక్, దానిపైన క్లిక్ చేసుకుంటా చూడండి. ఇక్కడైతే మనం ఇప్పుడు బిట్ కాయిన్ చార్ట్ లకి అయితే వచ్చేసినాం బ్రో. సో ఇప్పుడైతే మనం బిట్ కాయిన్ అయితే చేస్తలేను అన్నట్టు, ఎందుకంటే బిట్ కాయిన్ ప్రైస్ చాలా హెవీగా అయితే ఉందన్నట్టు. సరేనా? దాంట్లో చేసినా సరే మనకి ఎక్కువ చార్జెస్ తగులుతున్నాయి. మీకు చాలా తక్కువ చార్జెస్ లో చాలా తక్కువ అమౌంట్ తో మంచిగా ప్రాఫిట్ చేయాలంటే ఏం చేయాలంటే, సో పైన మీకు మార్కెట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి మన ముంగట చాలా మార్కెట్స్ అనేవి వచ్చేసినాయి బ్రో. సో ఇక్కడైతే చూసుకోండి బ్రో, నేను ఏం చేస్తా అంటే నేను ఏం చేస్తా అంటే చూడండి, ఇక్కడ కైటాస్ KITO USD అని ఉంది కదా, దీంట్లో అయితే ట్రేడ్ తీసుకుంటా. ఎందుకంటే ఇది జస్ట్ 1.70 అంటే దగ్గర జస్ట్ $1.5 అనేది ఉందన్నట్టు. అదే మనము బిట్ కాయిన్ లో తీసుకున్నాం అనుకోండి బ్రో, చాలా లక్షలు అయితే ఉందన్నట్టు అది. సరేనా? అందుకోసమే మనం చిన్న కరెన్సీతో చేస్తే ఏంటంటే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మేము కూడా లైవ్ లో చేసి అయితే చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా, అంటే దీని చార్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం ఇప్పుడైతే. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇప్పుడైతే నేను ఈ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో ఇక్కడైతే. సరేనా? సో ఇక్కడ కొంచెం గైస్ నేను పైన చూసుకోండి 15 minutes టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నా అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే బ్రో, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇప్పుడు ఫాలింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తా అంటే షార్ట్ సేల్ అనేది చేస్తా గైస్. ఓకేనా? అండ్ గైస్, నేను ఇప్పుడు ఈ చార్ట్ ఉందా, ఈ ఎనలైసిస్ పైన మీకు వీడియో కావాలంటే చెప్పండి. మన ఇండియన్ మార్కెట్ లో కూడా ఎనలైసిస్ పైన వీడియో తెస్తా అన్న, అది కూడా ఇది కూడా తెస్తా. ఒకటేసారి రెండు కూడా తెస్తా బ్రో. సరేనా? కామెంట్లు అయితే చెప్పండి. చాలా మంచిగా ఉంది బ్రో, నిజం చెప్తున్నా. మంచి ఒక స్ట్రాటజీ అనేది ఉంది, 100% వర్క్ అనేది అవుతుంది. నేను ఈ వీడియో షూట్ చేయక ముందు ఇంతకు ముందు ఒక ట్రేడ్ తీసుకుని ఉండే, దాంట్లో $20 క్యాప్చర్ చేసిన బ్రో. ఓకేనా? జస్ట్ 2 to 3 minutes లో $20 అంటే దగ్గర 1600 రూపీస్ గైస్. ఓకేనా? ఓకే, ఎనీవేస్, సో ఇప్పుడు దీంట్లో అయితే ఎంత క్యాప్చర్ చేస్తున్నా చూడండి మీరే. సరేనా? ఓకే, సో ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే నేను షార్ట్ సేల్ అనేది చేస్తే, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది అని నాకైతే అర్థమవుతుంది అన్నట్టు. సరేనా? సో ఏం చేస్తా అంటే ట్రేడ్ తీసుకోవడానికి బ్రో, ఇక్కడ మధ్యలో మీకు ట్రేడ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి మనము. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మన ముంగట ఇక్కడైతే ఓపెన్ అయిపోతుంది బ్రో, ఈ విధంగా అయితే. సో చూసుకోండి, బై లాంగ్ ఉంది, షార్ట్ సేల్ ఉంది. మనం షార్ట్ సేల్ అనేది చేయబోతున్నాం, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలింగ్ అవుతుంది అని నాకు అర్థమవుతుంది కాబట్టి షార్ట్ సేల్ అయితే చేస్తున్నా. అండ్ గైస్, దీంట్లో పర్టికులర్లీ లావరేజ్ వచ్చేసి జస్ట్ 20x ఇస్తున్నాడు అన్నట్టు. అంటే మనకు బిట్ కాయిన్ లో 200x లావరేజ్ ఇస్తాడు బ్రో, కానీ మనకు అంతేం ఉపయోగం అయితే ఉండదు. 200x ఇచ్చినా వేస్టే. దీంట్లో 20x ఇస్తున్నాడు కాబట్టి 20x ఒక హెల్తీ లావరేజ్ గైస్. మీరు కూడా తీసుకుంటే ఒక 20 అట్లా తీసుకునే ట్రై చేయండి. నేను 20 తీసుకుంటా. ఓకేనా? దీంట్లో 20 ఇస్తున్నాడు, దానికన్నా ఎక్కువ కూడా ఇస్తలేడు ఎట్లయినా. ఓకే, సెట్ పైన అయితే క్లిక్ చేసుకుంటున్నా చూడండి, 20 అయితే పెట్టుకుంటున్నా. సో అండ్ గైస్, ఇక్కడ లాట్స్ వచ్చేసి గైస్, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ 100% అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మన అమౌంట్ ఎంత అయితే ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఎన్ని లాట్స్ వస్తాయి అనేది ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. సో చూసుకోండి, ఇక్కడ 765 లాట్స్ అనేవి
వస్తాయి అన్నట్టు ఇక్కడైతే నాకైతే 765 లాట్స్ గైస్, ఓకేనా. అదే మనం బిట్ కాయిన్ లో తీసుకుంటే బ్రో ఏం రావు బ్రో, నిజం చెప్తున్నా. మనం ఇంత చిన్న ఎన్ని డాలర్స్ తగులుతున్నాయి దీన్ని తీసుకోనికి, $65 అయితే తగులుతున్నాయి కదా. సో అదే బిట్ కాయిన్ తీసుకుంటే జస్ట్ ఒక $10 10 లాట్స్ 20 లాట్స్ వస్తాయి. ప్రాఫిట్ కూడా అంతేం కాదన్నట్టు దాంట్లో, సరేనా. దీంట్లో చూసుకోండి 765 లాట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ లిమిట్ ప్రైస్ అయితే పెట్టుకున్నా చూడండి, లిమిట్ లో అయితే తీసుకుంటా. మీరు కూడా ఎప్పుడైనా సరే తీసుకుంటే లిమిట్ లో తీసుకోండి, ఎందుకంటే మనకు బ్రోకరేజ్ చార్జెస్ అనేవి సగానికి సగం తగ్గిపోతాయి అన్నట్టు గైస్, ఓకేనా. లిమిట్ లో తీసుకుంటే లిమిట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బెస్ట్ ఆఫర్ అని కనిపిస్తుందా బ్రో మీకు, దీనిపైన క్లిక్ చేసుకుంటా నేను. సో ఇక్కడ మళ్ళీ నేను క్వాంటిటీ అనేది ఇచ్చేస్తా చూడండి. సో ఇక్కడ బెస్ట్ ఆఫర్ పైన క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్లీ అది ఒక లిమిట్ ప్రైస్ అనేది ఇచ్చేసేది. సో సింపుల్ ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే సేల్ పైన క్లిక్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తా. సో ఓకే గైస్, ఇక్కడైతే నా ఆర్డర్ అనేది ఫెయిల్ అయితే అయిపోయింది, ఎందుకంటే కొంచెం ప్రైస్ అటు ఇటు మూవ్ అవుతుంటది కదా, అందుకోసమే. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే 760 లాట్స్ అనేవి తీసుకుంటున్నా. అండ్ మళ్ళీ బెస్ట్ ప్రైస్ పైన క్లిక్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకుంటా చూడండి. నా ఆర్డర్ అనేది సబ్మిట్ అయితే అయిపోయింది. సో మనం బెస్ట్ ఒక లిమిట్ ప్రైస్ అయితే సెట్ చేసుకున్నాం కదా బ్రో, దానికి టచ్ అవ్వగానే మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. చూసుకోండి ఇక్కడైతే పొజిషన్ లకు వచ్చేసిన ఆర్డర్స్ లకు చూసుకుంటే మన ఆర్డర్ అనేది సెట్ అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు చూసుకోండి ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోండి ఆర్డర్ అనేది ఫిల్డ్ అయితే అయిపోయింది బ్రో, సరేనా. సో చూసుకోవచ్చు పొజిషన్ లకు అయితే వచ్చేసిన. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఇక్కడైతే చూడనికైతే కనిపిస్తుంది బ్రో. ఈ వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు బ్రో, ఎందుకంటే మీకు క్రిప్టో కరెన్సీలో మనం ఇప్పటివరకు అయితే చేయలేం కదా బ్రో, అందుకోసమే మొత్తం బేసిక్ నుండి అయితే చెప్తున్నా అన్నట్టు. అదే మన ఇండియన్ మార్కెట్ లో అనుకోండి, డైరెక్ట్ లో నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు ఎనాలిసిస్ అనేవి చూపిస్తా కదా, బట్ దీంట్లో ఫస్ట్ నుంచే చూపిస్తున్నా అన్నట్టు, ఓకే. సో ఇప్పుడైతే మనం షార్ట్ సేల్ చేసినాం కదా బ్రో, మార్కెట్ ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నట్టు. సో చూసుకోండి బ్రో, ఇక్కడ నేను తీసుకోగానే -$2 అయితే కనిపిస్తుంది, అంటే $2 అయితే ఇక్కడ లాస్ అయితే నడుస్తుంది బ్రో. $4 దాకా పోయింది ఇక్కడైతే లాస్. బట్ మనం ఎనలైజ్ చేసిన తర్వాత మన ఎనాలిసిస్ పైన మనకు నమ్మకం ఉంటే గైస్ అస్సలు మనం భయపడే అవసరమే లేదన్నట్టు, సరేనా. ఓకే, సో ఇక్కడ నేను కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తా, డెఫినెట్లీ ఇక్కడైతే ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నేను ప్రాఫిట్ కూడా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయ, జస్ట్ మనం 5,000 తోనే చేసినాం కదా బ్రో. 5,000 తో అంటే జస్ట్ ఒక 10% అంటే 500 రూపీస్ తీసుకున్నా చాలా ఎక్కువనే బ్రో ఇక్కడైతే, ఓకేనా. అండ్ ఇక్కడ ఏం చేస్తా అంటే నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక $10 తీసుకునేకైతే ట్రై చేస్తా. $10 అంటే మనకు 860 రూపీస్ అన్నట్టు, అంటే మనకు బ్రోకరేజ్ చార్జెస్ పోగా ఒక 800 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటది. అండ్ గైస్ 5,000 రూపీస్ తో 800 ప్రాఫిట్ చేయడం చిన్న మాట ఏం కాదు, ముందే చెప్తున్నా, సరేనా. ఓకే ఇక్కడైతే ఏం చేస్తా అంటే కొంచెం వీడియో అనేది ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్ చేసేసాం, ఓకేనా, ఎందుకంటే మీకు ఎక్కువ బోరింగ్ అనిపించకుండా, సరేనా. ఇక్కడ దగ్గర ఒక $10 అట్లా ప్రాఫిట్ కనిపించగానే నేను బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చేస్తా. చూస్తుండండి మీరైతే, ఇక్కడ నుంచి వీడియోని కొంచెం అయితే ఫాస్ట్ చేసేస్తా. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి బ్రో, $6 అయితే నాకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అంటే ఇప్పుడైతే, ఓకేనా. ఇంతకు ముందు మనకు రాగానే $2 3 4 దాకా పోయి ఉండే మైనస్ లో, బట్ మళ్ళీ మొత్తం కవర్ అయ్యి చూడండి $6 అంటే దగ్గర బ్రో ఎంత అంటే $6 అంటే 500 రూపీస్ దాకా అయితే ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఓకే, నేను ఇంకో కొద్దిసేపు వెయిట్ చేస్తా బ్రో, ఒక $10 తీసుకుని అయితే ట్రై చేస్తా అన్నట్టు. సో చూస్తుండండి మీరైతే. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, $9 అయితే నాకు కనిపిస్తుంది ప్రాఫిట్ అనేది, 9.20 ఈ విధంగా అయితే $9 దగ్గర బ్రో ఎంత అంటే ఒక 800 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. నేను ఇక్కడ $10 కి టచ్ అవ్వగానే ఎగ్జిట్ అవుదామని చూస్తున్నా, బట్ ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ $9 దగ్గరనే అక్కడనే తిరుగుతుంది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే టైం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి, సో దీంట్లో టైం డికే కూడా ఉండదు బ్రో, మీరు ఎంత సేపు అయినా వెయిట్ చేయొచ్చు అన్నట్టు, సరేనా. సో మీకోసం ఒక మంచి స్ట్రాటజీ కూడా తీసుకొస్తాను నేను, దీంట్లో ఎలాంటి టైం డికే అనేది ఉండదు, మనం మంచి గట్టి పెద్ద ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు అన్నట్టు, సరేనా. చూస్తుండండి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే జస్ట్ $9 తీసుకుంటే ఇక్కడైతే $10 కి టచ్ అవ్వడానికి చాలా కన్సాలిడేట్ అనేది చేస్తుంది కాబట్టి మార్కెట్ అనేది, సో ఎగ్జిట్ అనేది అయిపోతా బ్రో ఇక్కడ నుంచి, సరేనా. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి చూసుకోండి బ్రో, ఇక్కడ మీకు పైన క్రాస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో 760 పక్కన, దానిపైన క్లిక్ చేసుకుంటే మార్కెట్ క్లోజ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసుకోండి ఆర్డర్ సబ్మిటెడ్ అయితే అయిపోయింది. సో చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనము మన ఆర్డర్ అనేది అంటే సేల్ అనేది చేసేసినాం అన్నట్టు, ఓకేనా. అంటే మనం ట్రేడ్ లకి వెళ్ళి బయటికి అయితే వచ్చేసినాం. ఎంత ప్రాఫిట్ చేసినాం బ్రో, $9.30 ఏమో $9.30 దాకా అయితే ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అన్నట్టు, సరేనా. సో $9.30 అన్న చిన్న ఏం కాదు బ్రో, ఇక్కడ 5,000 రూపీస్ తోని దగ్గర మనము 800 ప్రాఫిట్ చేసినాం. సో మీకు ఇక్కడ క్రోమ్ లో కూడా తీసుకొని వెళ్తా చూడండి, $1 ఇన్ INR కొడితే 87 నడుస్తుంది ఇప్పుడు. ఎంత $9.30 అంటే 810 రూపీస్ అనేవి ఇక్కడైతే ప్రాఫిట్ అనేది చేసినాం బ్రో. నేను ఇక్కడ $10 తీసుకుందాం అనుకున్నా, 10 అంటే 870 రూపీస్ ప్రాఫిట్ అవుతుండే, 70 రూపీస్ బ్రోకరేజ్ కి పోయినా 800 ప్రాఫిట్ వస్తుండే అని నేను $10 అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ మార్కెట్ అనేది అక్కడనే తిరుగుతుంది కాబట్టి ఇక్కడ $9
$10 తీసుకున్నా బ్రదర్, సరేనా. సో ఇప్పుడు మీకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూపిస్తా చూడండి బ్రో. సో ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ మనము ఎంత తగిలినాయి అనేది చూసుకోవడానికి గైస్ ఇక్కడ ఏం చేయాలంటే పోర్ట్ఫోలియోలకి అయితే వచ్చేసాం. ఇక్కడ కింద పోర్ట్ఫోలియో కనిపిస్తుంది కదా మీకు, పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఒక సింబల్ గా ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సింబల్ దీనిపైన క్లిక్ చేసుకుని ఫుల్ హిస్టరీ పైన అయితే క్లిక్ చేసుకుంటా బ్రో ఇక్కడైతే. సో చూసుకోండి, సో దేంట్లో KAITOUS దీంట్లోనే తీసుకున్నాం కదా బ్రో. ఓకే, దీంట్లోనే తీసుకున్నాం మనము. సో ఇక్కడ చూసుకుంటే 735 లాట్స్ అనేవి తీసుకుని ఉండే ఇక్కడైతే. సో ఇక్కడ మార్కెట్ తోనే సేల్ చేసిన అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనకు ఇంకో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సో చూసుకోండి బ్రో, ఇక్కడ ట్రేడింగ్ ఫీ వచ్చేసి తీసుకోవడానికి 0.66 తగిలినాయి అండ్ అమ్మడానికి ఎంత బ్రో 0.02 అనేది తగిలినాయి అన్నట్టు, ఓకేనా. అంటే దగ్గర దగ్గర జస్ట్ ఒక ఎంత బ్రో ఒక $1 పెట్టుకోండి అంతే, సరేనా. $1 అనేది పెట్టుకుంటే ఇక్కడ ఎంత బ్రో మనకి 800 అంటే 700 చిల్లర మనకైతే ఇక్కడ ప్రాఫిట్ అనేది అయింది అన్నట్టు గైస్, ఓకేనా. జస్ట్ $1 కూడా తగలలేదు ఇక్కడైతే మనకు బ్రోకరేజ్ అనేది. ఎంత అంటే ఒక 50 రూపీస్ అట్లా బ్రోకరేజ్ తగిలింది అనుకోండి మన INR అయితే, సరేనా. ఓకే గైస్, సో గైస్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తా చూడండి. సో చాలా మంది మనకి ఏంటంటే దీంట్లో బ్రోకరేజ్ చార్జెస్ ఎక్కువ తగులుతున్నాయి అని చెప్తున్నారు. బట్ నేను స్టార్టింగ్ లో నేను కూడా చెక్ చేసిన బ్రో, బిట్ కాయిన్ లో చేస్తే చాలా తగిలినాయి బ్రో నాకు కూడా. అందుకోసం నేను చిన్న కరెన్సీలు అయితే తీసుకున్నట్టు, చిన్న ఏదైతే క్రిప్టో ఉంటది కదా చిన్న అమౌంట్ తోని దాంట్లో అయితే తీసుకున్నట్టు, అందుకోసమే చాలా తక్కువ అనేది నాకైతే ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ కూడా తగిలినాయి అండ్ చాలా మంచి ప్రాఫిట్ అనేది అయింది అన్నట్టు. సో దీంట్లో మీకు మంచి స్ట్రాటజీస్ కూడా తీసుకొని వస్తా, ఓకేనా. డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ ఉంటది, డౌన్లోడ్ చేసుకొని దీంట్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా దానిపైన కూడా వీడియో చేసిన నేను, ఆ వీడియో ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తా. జస్ట్ 15 minutes లో అయిపోతుంది అకౌంట్ ఓపెన్ చేసేయడం, ఓకేనా. సింపుల్ గా అయితే ఓపెన్ చేసుకొని దీంట్లో అనేది ట్రేడ్ అనేది చేయడం అయితే స్టార్ట్ చేయండి మీరు. దీంట్లో కూడా మనం సిరీస్ స్టార్ట్ చేద్దాం, సరేనా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది బ్రో. ఐ హోప్ మీకు వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో. అండ్ మీకు జస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే లైక్ కొట్టి కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కమెంట్ చేయండి, సరేనా. సో నేను చాలా అంటే చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అవుతా బ్రో, సరేనా. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.